ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఈ వీడియోలో అంటే ఇవాళ మార్కెట్స్కి సంబంధించి మీ జర్నీ గురించి, మీ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు కూడా ఒక ఇన్వెస్టరే. అవునండి. మీరు కూడా ఒక ట్రేడరే. అవును. అండ్ మీరు ఒక సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సో ఒక వెల్త్ మేనేజర్గా మీ జర్నీ ఉంది, ఒక ట్రేడర్గా ఉంది, ఒక ఇన్వెస్టర్గా ఉంది. కాబట్టి అంటే ఒక 3 రకాల సెగ్మెంట్స్ని హ్యాండిల్ చేస్తున్నారు. కాబట్టి సో ఈ ప్రయాణంలో మీరు ఎంతోమంది క్లయింట్స్తో జర్నీ చేస్తుంటారు. వాళ్ళకి సంబంధించిన రకరకాల సందేహాలు క్లియర్ చేస్తుంటారు. అదేవిధంగా మీ పర్సనల్ విషయానికి వస్తే కూడా ఒక ట్రేడర్గా మీకు చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఒక ఇన్వెస్టర్గా మీరు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు కదా. అంటే మీరు ఆల్రెడీ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి, ఎక్స్పీరియన్స్ అవుతున్నారు కాబట్టి, మీకు వచ్చిన సమస్యల్ని మీరు ఏ విధంగా సార్ట్అవుట్ చేసుకుంటారు? అదేవిధంగా మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎన్నో రకాల ఛాలెంజెస్ని, ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. కాబట్టి మార్కెట్స్ విషయానికి వచ్చినా, ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వచ్చినా, మరి ఆ విధంగా ఇబ్బంది పడే వాళ్ళకి మరి రేవంత్ ఎటువంటి సలహాలు, సూచనలు తెలియజేస్తాడు? మీరు చెప్పినప్పుడు 3 చెప్పారు: ట్రేడర్, ఇన్వెస్టర్, వెల్త్ మేనేజర్. సో ఎండ్ ఆఫ్ ద డే మెజారిటీ ఈజ్ ఇన్ ద ఈక్విటీ మార్కెట్స్. నా ప్రయాణం అంతా కూడా ఎక్కువ ఈక్విటీ మార్కెట్స్లోనే ఉంటుంది. సముద్రం లోతు ఎంత అనేది ఎవరైనా చెప్పగలుగుతారా సార్? ఎవరు చెప్పలేరు. ఈక్విటీ మార్కెట్స్ కూడా అంతే. అవును. ఈరోజు సముద్రంలో అలలు ఎలా ఉంటాయి అనేది ఎవరైనా చెప్పగలుగుతారా? అలానే మార్కెట్స్ కూడా. సో బేసిక్గా చాలా అన్ప్రిడిక్టబుల్గా ఉండేది, ఎంత లోతు ఉంటుందో కూడా తెలియంది సముద్రం ఎలా అయితే ఉంటుందో మన ఈక్విటీ మార్కెట్స్ కూడా అంతే. ప్రిడిక్ట్ చేయడం సాధ్యం కాదు. దాని లోతు ఎంత ఉంటుందో ఎవరికీ తెలియదు. పోయే కొద్దీ వస్తూనే ఉంటుంది. ఒకరోజు అలలు నార్మల్గా ఉంటాయి. మనం ఒక ట్రేడర్గా ఆ సముద్రంలో ఈత కొడుతూ ఉంటాం, ఇన్వెస్టర్గా సముద్రంలో ఈత కొడుతూ ఉంటాం. ఏ రోజు ఎలా వస్తుంది, ఏ ఆలోచన మనం తాకుతుందో కూడా మనకు తెలియదు. ఇక్కడ నాకు ఇంకా పెద్ద ఛాలెంజ్ ఏంటి అని అంటే, నన్ను నేను కాపాడుకోవడమే కాకుండా ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ మై ఇన్వెస్టర్స్. నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కూడా. సో వాళ్ళకు ఉన్నటువంటి లైఫ్ గోల్స్, XYZ, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్, రైట్ ఫండ్ సెలెక్షన్స్, ఈ వేవ్స్ అన్నిటిని తట్టుకుంటూ ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్. సో ఐ హ్యావ్ ఎక్స్ట్రా లోడ్ ఆన్ మీ ఆల్సో. ఇందులో ఈ మార్కెట్లో మనం గెలవాలి అని అంటే, ఈ మధ్య ఏదో రీసెంట్గా చెప్తున్నారు కదా, దాని ఏదో అంటారు ఏంటంటే, అనుకుంటే అయిపోతుంది. రీసెంట్గా చాలా వీడియోలు కూడా వస్తున్నాయి కదా, అనుకోండి, మనసులో అనుకోండి అయిపోతుంది, గట్టిగా తలుచుకుంటే అయిపోతుంది, దాన్ని ఏదో అంటారు. ఏదో ఈ మధ్య సైన్స్ పేరు పెట్టేదో తీసుకొచ్చారులే. కానీ నేను రామాయణం ఎప్పుడో చదివా, 2014. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్తున్నారు కదా. లా ఆఫ్ అట్రాక్షన్, అఫర్మేషన్స్ అని XYZ, అఫర్మేషన్స్, రైట్ మనసులో గట్టిగా అనుకోండి, మీ యొక్క డిజైర్ ను యూనివర్స్ తీసుకుంటుంది. రైట్. నేను ఎప్పుడో నా ఎర్లీ ఏజెస్లోనే 22 ఆ టైం కల్లా నేను రామాయణం చదివా చాలా నిష్టగా. యద్భావం తద్భవతి అన్న మాటను చాలా బలంగా నమ్ముతా. ఈ రోజు ఏదో కొత్త కొత్త పేర్లు పెట్టారు. దాని మీనింగ్ ఏంటి? నువ్వు లోపల ఏదనుకుంటున్నావో అదే జరుగుతుంది, అంతకుమించి ఇంకేం జరగదు కొత్తగా. నేను గట్టిగా అనుకుంటా, ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఓపికతో, టెన్షన్ పడకుండా, ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోకుండా నేను ఈ సముద్రాన్ని ఈదుతాను అని. వచ్చే అలకి నేను భయపడను. ఆ వచ్చే అలని ఎలా దాటాలనేది మాత్రమే ప్లాన్ చేసుకుంటాను. పెద్దగా ఇప్పుడు మార్కెట్లో ట్రేడింగ్ చేసేటప్పుడు పెద్ద పెద్ద మూవ్స్ వస్తుంటాయి, పెద్ద పెద్ద స్వింగ్స్ వస్తూ ఉంటాయి, సడన్గా 4-5% పడిపోతూ ఉంటుంది, గ్యాప్ డౌన్స్ అయిపోతూ ఉంటాయి. నేను అసలు భయపడను. ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేస్తుంటా. 3% గ్యాప్ డౌన్ అయితే ఏంటి పరిస్థితి? ఒక ఆప్షన్ సెల్లర్కి 3% గ్యాప్ డౌన్ అయితే నరకమే. కానీ భయపడను. ఈవెన్ దో ఐ నో దట్ మార్కెట్ విల్ గ్యాప్ డౌన్ బై 3%, నేను ప్రశాంతంగా నిద్రపోతా. ఎందుకనంటే ఐ నో దట్ ఐ విల్ హ్యాండిల్ దట్. ఫస్ట్ నేను నమ్మాను దాన్ని, నేను ఈ పని చేయగలుగుతాను అని ఫస్ట్ నేను నమ్మిన దానికి అనుకూలంగా నాలెడ్జ్ని సేకరించాను. దాంట్లో ప్రతి ఒక్క మార్కెట్ సిచ్యువేషన్ ఎక్స్పీరియన్స్ చేశాను. అలానే ఫస్ట్ ట్రేడర్ అనేవాడు ఏదన్నా పని చేసే ముందు, ట్రేడర్ అనే కాదు, ఎనీథింగ్ ఇన్ లైఫ్, ఫస్ట్ బలంగా నమ్మండి. మనకి ఇప్పుడు వచ్చే XYZ కొత్త కొత్త మాటలు కూడా పక్కన పెట్టండి. మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు, యద్భావం తద్భవతి. సంకల్ప బలం గొప్పదైతే నువ్వు ప్రపంచమంతా ఏకమైన నేను గెలిపిస్తుంది అని. సో యూ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ విల్ అండ్ డిజైర్ టు విన్ ద గేమ్. ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే మార్కెట్లో ట్రేడింగ్ అయి ఉండొచ్చు. సో బేసిక్గా వీటిల్లో రెండింటికి కూడా ఒక స్ట్రాంగ్ ఆబ్జెక్టివ్ ఉండాలి. మనం ఎందుకు చేస్తున్నాం? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ట్రేడ్ ఐఎమ్ డూయింగ్ నౌ?
అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఐఎమ్ డూయింగ్ నౌ. ఇంతకుముందు కూడా ఒక మాట చెప్పా, డబ్బులు సంపాదించడానికి అన్ని. డబ్బులు ఎందుకు సంపాదించాలి ఫస్ట్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మనీ? ఐదర్ యూ షుడ్ హ్యావ్ సమ్ లైఫ్ గోల్స్, ఐదర్ యూ షుడ్ హ్యావ్ ఎ ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఫర్ దట్. అప్పుడు మీకు ఎప్పుడైతే ఈ సంకల్పం అనేది బలంగా ఉంటుందో మీ గోల్ అంటే మీకు మధ్యలో వచ్చేటువంటి ఈ చిన్న చితక అల్లలు తాకిడి మిమ్మల్ని ఏమీ చేయలేవు. సమస్యలు ప్రతిరోజు వస్తాయి. తెల్లారి లెగిస్తే మార్కెట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. జస్ట్ లైక్ అన్ ఓషన్, ఏదైనా జరగచ్చు. అన్ప్రిడిక్టబుల్గా ఉంటుంది మార్కెట్. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఐ విల్ హ్యాండిల్ దట్ అండ్ ఐఎమ్ హ్యాండిలింగ్ ఇట్ ఎవ్రీ సింగిల్ డే. అండ్ ఎవ్రీ సింగిల్ డే యద్భావం మనసులో అనుకుంటూ ఉంటా, ఈ ప్రపంచంలో ఉన్న డబ్బులన్నిటినీ కూడా గుంజుకునే శక్తి నాకుంది అని ఇన్ ద స్టాక్ మార్కెట్. నేను దాన్ని చాలా బలంగా నమ్ముతా. ఈ స్టాక్ మార్కెట్ ఇస్ అ జీరో సమ్ గేమ్. ఒకటి పోగొట్టుకుంటే ఇంకొకరికి వస్తూ ఉంటాయి, రైట్? సో ఐ షుడ్ విన్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఐఎమ్ విన్నింగ్. నేను భయపడను. పిఎన్ఎల్స్ నెగిటివ్గా వెళ్తున్నా కానీ కొంచెం కూడా చెంకను. హ్యాపీగా రిలాక్స్ అయిపోతూ ఉంటా. అవి ఎట్టైనా పోనీ నాకు అనవసరం అన్నట్టుంటా. నేను తీసుకున్న పొజిషన్ ఏంటో నాకు తెలుసు, నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు. సో హియర్ ఇక్కడ మేజర్ గేమ్ అంతా ప్లే చేసేది కూడా నేను ఎప్పుడు చెప్పేదే మన బ్రెయిన్. ఇది కనుక స్టేబుల్గా లేకపోతే ట్రస్ట్ మీ సార్ మనం ఏమీ చేయలేం. ఎటువంటి పని కూడా హ్యాండిల్ చేయలేం. మీరు ఏ పనిని హ్యాండిల్ చేయగలగాలన్నా ఫస్ట్ వీ షుడ్ హ్యావ్ ఎ స్టేబుల్ బ్రెయిన్. ఫస్ట్ స్ట్రాంగ్గా నమ్మండి దట్ ఇఫ్ యూ వాంట్ బీ ఏ ట్రేడర్, బీ ఏ ట్రేడర్. బలంగా నమ్మండి, ట్రేడర్ అవుతారు ఖచ్చితంగా, నేర్చుకుంటారు. నేను నేర్చుకునే జర్నీలో కింద పడ్డ, లాసులు చూసా, అసలు ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చెక్కిపోయి అరిచేవాడిని. కారు వేసుకొని ఎవరికి వినపడకుండా సౌండ్ పెట్టుకుని అరిచేవాడిని. అన్ని సమస్యలు చూసాను నేను కూడా, నాకేం అర్థం కాని సిచ్యువేషన్స్లో. బట్ ఐ నెవర్ లెఫ్ట్. ఐ హ్యావ్ డిసైడెడ్ దట్ ఐ హ్యావ్ టు బికమ్ ఎ ట్రేడర్. ఐ హ్యావ్ డిసైడెడ్ దట్ స్టాక్ మార్కెట్ ఈజ్ మై డెస్టినీ. నేను డిసైడ్ అయిపోయాను దట్ ఐఎమ్ గోయింగ్ టు రూల్ అన్న వర్డ్ వాడకూడదులే కానీ that I am going to be one of the winner in this market. Exactly. Yes, definitely I am going to be the one of the winner. And దాంతో పాటుగా I have to handle lot of emotions of my clients. వాళ్ళే కూడా నేను హ్యాండిల్ చేయాలి. I should be able to explain with a lot of patience. I'll have lot of pressure from the trading. I'll have lot of pressure within the work, office work. And I have to handle the pressure from the clients as well. Okay. వాళ్ళకి చాలా, ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టర్సే కదా, వాళ్ళకి ఫోమో ఉంటుంది, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ. ఏదో మిస్ అయిపోతున్నాం, మనం కరెక్ట్గా పెట్టలేదు XYZ. మార్కెట్ కిందకు వస్తుంటే అయ్యో వాళ్ళ కిందకు వచ్చేసింది, ఇప్పుడు నేను ఏం చేయాలి, సరే ఏం చేయాలి, నాకు భయం వేస్తుంది. ఇక్కడ నా ఒక్కడ ఎమోషన్ని కాకుండా ఇంకొకరు ఎమోషన్ని కూడా హ్యాండిల్ చేసే కెపాసిటీ తెచ్చుకోగలిగాము అని అంటే దానికి ఒకటే సూత్రం, సలహా. బిఫోర్ డూయింగ్ దట్, గో టు మెడిటేషన్. యువర్ డే షుడ్ స్టార్ట్ విత్ అ మెడిటేషన్. గో టు యువర్ టెంపుల్ ఆర్ గో టు యువర్ పూజా రూమ్, డూ మెడిటేషన్ ఫర్ 5-10 minutes. Come back and start your day. And trust me, I'll work from morning 8 o'clock to night 12 o'clock. 8 o'clock నా ప్రీ మార్కెట్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ నైట్ 12 o'clockకి నా ఎన్ఆర్ఐ క్లయింట్స్ యొక్క కన్సల్టేషన్స్ కానీ, మ్యూచువల్ ఫండ్ అడ్జస్ట్మెంట్స్ కానీ, రీబ్యాలెన్సింగ్స్ అన్నీ జరిగి నా డే క్లోజ్ అవుతుంది. అంత డే అంతా కూడా చిరునవ్వుతో ఎట్లా పని చేయగలుగుతున్నాం? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద కంట్రోల్ వీ టేక్. ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ విల్ అండ్ డిజైర్ దట్ ఐ హ్యావ్ టు డూ దట్ ఫస్ట్. అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు బ్యాలెన్స్ మై మైండ్ అండ్ ఎమోషన్స్ ఆల్ ద టైమ్. ఇన్వెస్టర్కి కానీ, ట్రేడర్కి కానీ, ఎవరికైనా కానీ, ఎనీ ప్రొఫెషన్ ఎమోషన్ డజంట్ వర్క్అవుట్. టేక్ యువర్ కంట్రోల్ ఆఫ్ యువర్ బ్రెయిన్ ఫస్ట్. మీ బ్రెయిన్ ఎంత కంట్రోల్డ్గా ఉంటే ట్రస్ట్ మీ, యూ విల్ మేక్ వండర్స్ ఇన్ దిస్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ. ఖచ్చితంగా డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ నేను చూసినప్పుడు వాళ్ళు కోల్పోయేదంతా కూడా డబ్బులు ఎక్కడా అంటే ఎమోషన్స్ వల్లే. ఎమోషన్స్ వల్లే. కేవలం వాళ్ళు ఏదో గోల్ పెట్టుకుంటారు, ఆ గోల్ కోసం ఎవ్వరూ పనిచేయరు. ట్రస్ట్ మీ, నేను ఇప్పటి నుంచి ₹1 కోటి సంపాదించిన టార్గెట్ పెట్టుకుంటారు. మధ్యలో ఏదో కారు కొనాలని ఆలోచన వస్తుంది, 10 లక్షలు కాగానే విత్డ్రా చేస్తారు. ఆ ₹1 కోటి గోల్ అక్కడే ఆగిపోతుంది. నేను ఒక పెద్ద ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటారు, మధ్యలో ఏదో ₹1 కోటి పెట్టి ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు, ఏదో 20-25 లక్షలకు ఒక ల్యాండ్ డీల్ వస్తుంది. ఇది ఎక్కడే ఆగిపోతుంది, మళ్ళీ డబ్బులు పోతూ ఉంటాయి. సో బేసిక్గా ఒక డిసిప్లిన్ అంటే నేను ఇందాక చెప్పాను కదా, మీరు ఒక గోల్ని పెట్టుకోండి, ఓరియంటేషన్ పెట్టుకోండి, దేనికోసం పని చేస్తున్నాం. ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ఎ క్లియర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ డూయింగ్ వర్క్. మీకు ఒక ఆబ్జెక్టివ్ ఉంది, నేను పలానా దానికోసం పని చేస్తున్నాను అంటే యూ విల్ కీప్ డూయింగ్ అంటిల్ యూ అచీవ్ ఇట్. ఒకసారి అచీవ్ అయిన తర్వాత అలవాటైపోతుంది. రైట్. మీరు చేస్తూనే ఉంటారు ఆ జర్నీని ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.